వెరీ ఈజీ టిప్స్తో ఈ డ్రెస్ని అయితే 13 మినిట్స్లోనే కంప్లీట్ చేయడానికి మీ ముందుకు ఈ డ్రెస్ అయితే తీసుకొచ్చాను. స్కిప్ చేయకుండా టిప్స్ అయితే చూసేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అండ్ అలాగే ఫుల్ వీడియో చూసేసి లైక్ చేసి వెళ్ళండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను డిజిటల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇక్కడైతే నేను 2 తీసుకున్నాను, బయట వాళ్ళకైతే 3 అనమాట. ఇక్కడైతే 3 మీటర్స్ తీసుకున్నాను మొత్తంగా ఫ్రాక్కి. సో 3 మీటర్స్ అయితే సూపర్గా సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ బార్బీ డాల్స్ లాగా వచ్చింది కదా, సో ఇక్కడ గర్ల్స్ లాగా ఉన్నాయి కదా ఫ్యాబ్రిక్ మీద, ఇది నాకే అనమాట. ఇంకొకటి ఏదో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడైతే నేను నా నడుము లెంత్ వచ్చేసి 28 అనమాట. 28/4 వేసేస్తే మొత్తం 9 వచ్చేసింది. 9ని ఇక్కడ కార్నర్ నుంచి ఇట్లా సర్కిల్ లాగా మార్క్ చేసుకుంటూ చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, నేను 27 అనమాట. 27/4. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, కుట్లో లేకపోతుంది కదా అందుకు అనమాట. ఇంకా నెక్స్ట్ నాకు లెంత్ వచ్చేసి కొంచెం పైకి పెట్టుకుంటే బాగుంటుంది, మరీ కిందికి లేదు. కిందికి అయితే నాకు ఖచ్చితంగా 40 సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న లెంత్ అయితే 36 అనమాట. సో నార్మల్గా సరిపోతుంది 36 అయితే. ఎవరైతే 28 ఉందో నడుము వాళ్ళకైతే కరెక్ట్ సరిపోతుంది. సో మీకు మళ్ళీ 32 అయితే 4 చేసేసి ఎంత వస్తుందో అంతే మార్క్ చేసేసుకోండి. సో ఇదంతా సేమ్ అనమాట, మన మెజర్మెంట్ని బట్టి 4 వేసేసుకోవడమే. ఓకేనా? సో సేమ్ అలాగనే అక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనకి కావాల్సిన లెంత్ ఎంత కావాలో అలా కొలుచుకోండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా. ఓకేనా? సో నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. 15 మినిట్స్ మాత్రమే, 15 కూడా కాదు, 13 మినిట్స్ మాత్రమే సరిపోతుంది. మీరు జాగ్రత్తగా వినండి ఒక్కొక్క పాయింట్. సో ఎక్స్ట్రాగా ఏం చెప్పను, సోది ఏం చెప్పను. ఓకేనా? సో మీరు కొంచెం నిదానంగా పేషెన్స్తో కట్ చేసుకోండి. ఇది వచ్చేసి హాఫ్ సర్కిల్ అనమాట. ఫుల్ సర్కిల్ అయితే మీకు చాలా పేషెన్స్ కావాలి. ఓకేనా? సో ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను చెప్పేది చూడండి, ఇట్లా జాగ్రత్తగా కొలుచుకోండి. సో ఇలా లేకపోయినా మీరు ఇప్పుడు 36కి మార్క్ చేసుకున్నారు కదా మీకు కావాల్సిన లెంత్కి. అలా అయిపోయిన తర్వాత సేమ్ కార్నర్ నుంచి పెట్టుకుంటే అక్కడ 9 ఉంది కదా, 9 + 36 ఎంత అవుతుంది? 44 అవుతుంది. సో 44కి మార్క్ చేసుకుంటూ కార్నర్ నుంచి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలనుకుంటే ఓకేనా, అలా అయినా చేసుకోండి. సో అంత అయిపోయిన తర్వాత కటింగ్ చేసేసుకోండి. సో నాకు మార్కింగ్ కంటే కొంచెం కిందికి చేసుకున్నాను, పైకి ఏమైనా అవుతుందనేసి. అది జిగ్జాగ్కి వెళ్ళిపోతుంది కదా నేను మార్క్ చేసిన దగ్గరికి, అందుకు అనమాట. సో ముందు జాగ్రత్తతో కట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ బాడీ అనమాట. సో ఫస్ట్ అయితే బాడీ చూపిస్తారు, నేనైతే ఇక్కడ ఫస్ట్ అది చూపించాను. నెక్స్ట్ బాడీ చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ నాకు 3 మీటర్స్లో నేను సెట్ చేయాలి కదా. సో కింద మిగిలే క్లాత్తో బాడీ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 14 తీసుకున్నాను. ఇక్కడైతే సరిపోతుంది, ఎందుకంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెమే కదా. సో నెక్ అయితే 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, డీప్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. షోల్డర్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో నెక్ అయితే గుర్తు పెట్టుకోండి, లెంత్ వచ్చేసి 3 ఇంచెస్, డీప్ వచ్చేసి 4 ఇంచెస్. సో బ్యాక్ ఫ్రంట్ 2 సేమే అనమాట, ఎందుకంటే ఈ క్రాప్ టాప్కి కొంచెం సేమ్గానే ఉండాలి ఫ్రంట్ బ్యాక్. ఓకేనా? నెక్స్ట్ నడుము లెంత్ చూసారు కదా, సేమ్ అక్కడ మనం ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. సో కుట్లల్లోకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ డీప్ చూడండి 4 ఇంచెస్ తీస్తున్నాను నేను. సో మీకు ఒకవేళ కిందికి కావాలంటే కిందికైనా పెట్టుకోవచ్చు. సో రౌండ్ షేప్లో తీసేసుకోండి బ్యాక్ ఫ్రంట్. సో ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది అండ్ ఫ్రీగా కూడా ఉంటుంది, కంఫర్ట్గా. సో ఇలా మార్క్ చేసుకున్నాక సో ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్కి కొంచెం కరువు రావాలి కదా, కరువు గీసేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టేస్తున్నాను, వితౌట్ కట్టింగ్ అనమాట ప్రిన్స్ కట్. చూడండి, ఫస్ట్ ఇక్కడ కింద వైట్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని తీసేస్తున్నాను అనమాట. కొంచెం అయితే కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా అందుకు అనేసి. నెక్స్ట్ నెక్ కట్ చేస్తున్నాను. సో నెక్ రెండింటికి సేమ్ గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మనం బ్యాక్ సైడ్ కిందికి తీసుకోవాలంటే మనం సర్కిల్ కట్ చేస్తాం కదా పైన, సో దానికోసం మళ్ళీ కొంచెం చేంజెస్ చేయాలి అంతే అనమాట. ఒకవేళ మీకు ఆ చేంజెస్ కావాలి అనుకుంటే సపరేట్ వీడియో చేస్తాను, నాకు కామెంట్ చేయండి. ఓకేనా?
సో మనకి బాడీ కటింగ్ అయిపోయింది. ఇక్కడైతే నేను బాడీకి లైనింగ్ వేయాలనుకున్నాను. సో ఫస్ట్ అయితే మీకు లైనింగ్ కటింగ్ చూపిద్దాం అనుకున్నాను. సో నేను ఇంకా ఆల్రెడీ కట్ చేస్తున్నా కదా, ఇంకా డ్రెస్ మొత్తం అనేసి కట్ చేశాను. నెక్స్ట్ అయితే లైనింగ్ తీసేసుకొని దీన్ని రివర్స్ చేసేసుకొని కుట్టేస్తాను అనమాట. ఓకేనా. సో ఇదంతా అయిపోయింది కదా. సో మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ పెడుతున్నాం, బ్యాక్ సైడ్ ఏం పెట్టట్లేదు కాబట్టి. సో బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా కట్స్ కోసం, సో అది కట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే చూసుకోండి ఎంత కట్స్ పైన పెట్టారో అంత కట్స్ పైనే ఇక్కడ బ్యాక్ సైడ్ కట్ చేసుకోండి. సో మీరు అలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ సైడ్ అనేది ప్రిన్స్ కట్స్ వేస్తాం కదా, అప్పుడు కరెక్ట్ షేప్కి వచ్చేస్తుంది కింద లెంత్. ఇక్కడ ఫ్రంట్ కర్వ్ తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి కొంచెం జాగ్రత్తగా మర్చుకుంటూ. సో క్లాత్ అయితే బాగుందండి. క్లాత్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. సో నాకైతే 150 or 100 పడింది క్లాత్. ఒకవేళ మీరు ఆన్లైన్లో చూస్తే ఇంకా తక్కువ ఉంటుంది. సో 200కి 5 మీటర్స్ వచ్చేలాగా ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా. సో ఇక్కడ మొత్తం అయిపోయింది. ప్రిన్స్ కట్ అయితే నేను డైరెక్ట్ కుట్టేటప్పుడు చెప్తాను. ఓకేనా, అర్థం చేసుకోండి. నెక్స్ట్ అయితే పైన మనకి క్రాప్ టాప్ లాగా చున్నీలాగా. సో నాకైతే ఈ డ్రెస్ వేసుకున్నాక ఏమనిపించింది అంటే చున్నీ బదులు ఇలా పెట్టుకుంటే బాగుండు అనిపించింది. కాబట్టి అన్ని డ్రెస్సెస్కి ఇలా పెట్టుకోలేం కదా, బట్ బాగుంది డ్రెస్ అయితే. నేను అసలు ఈ డ్రెస్ ఆల్రెడీ ఓల్డ్ మోడలే, బట్ నేను డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు డ్రెస్ మీద అమ్మాయిలు చూస్తున్నారు కదా, అమ్మాయి డ్రెస్ అయితే మీరు కరెక్ట్గా గమనించంటే ఆ అమ్మాయికి పైన బ్లౌజ్ లాగా పైన బాటమ్ పార్ట్కి సేమ్ దీనిలాగా ఇప్పుడు నేను కుట్టే డిజైన్ లాగానే ఉందన్నమాట. అందుకే ఇలా పెట్టాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ పెట్టాం. సో షోల్డర్ పోగా మిగిలినది మొత్తం మీరు సర్కిల్ షేప్ తీసేసుకోండి. నెక్ ఇక్కడ నేను పెడుతున్నా కదా, సో ఆ షోల్డర్ని వదిలేసి షోల్డర్ కుట్టేస్తే పోతుంది కదా లోపలికి, దాన్ని వదిలేసి ఇలా సర్కిల్ షేప్ మార్క్ చేసుకోండి. సో ఇలా అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ కరెక్ట్గా వచ్చిందో లేదా అని చూసి చెక్ చేసుకోవడానికి ఇలా టేప్ తీసేసుకొని 2 ఆఫ్ చూసుకుంటూ 2 ఆఫ్ ఉంటే 2 ఆఫ్, 3 ఉంటే 3 ఆఫ్ ఉంటే 3 ఆఫ్. సో చుట్టూ సర్కిల్ చేసేసుకోండి. సేమ్ అలాగే అక్కడి నుంచి ఎంత ఉందో గమనించి మీరు తీసుకోండి. మొత్తం అయితే 14 ఉండాలన్నమాట. సో పైనుంచి కార్నర్ దగ్గర నుంచి సరిపోతుంది మన బాడీ పార్ట్ పైన. సో హ్యాండ్స్ వర్క్ ఒకవేళ తక్కువ తీసుకోవాలనుకుంటే 14 అంటే 13 లేదు 10, 11 తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు తక్కువ అంటే చిన్నపిల్లలకైతే అంత తీసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ అంతే, మనం కింద టాప్ అదే బాటమ్ పార్ట్ కట్ చేసాం కదా, సేమ్ దానిలాగానే ఇది కూడా అనమాట. సర్కిల్ షేప్లో మొత్తం మార్క్ చేసేసుకొని కుట్టేసుకోవడమే. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ టాప్ అలా పెట్టుకొని కన్ఫ్యూజ్ అనుకుంటే షోల్డర్ కుట్టిన తర్వాత మెజర్ చేసుకోండి. బాడీ పార్ట్ అనేది మెజర్ చేసుకున్నాకైనా దాన్ని by 4 చేసేసి ఇలా కట్ చేసుకోండి నెక్ పార్ట్ అనేది. అర్థమైందా? ఓకే, ఇక్కడ మనకి ఇది కూడా అయిపోయింది నెక్ పార్ట్. సో కింద జిగ్ జాగ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను జిగ్ జాగ్ చేయడం ఎలానో చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేసేసాను, దీన్ని ఏం తిప్పలేదన్నమాట. సో లైనింగ్ వచ్చేసి ఆకలిదే తీసుకున్నాను, వైట్ వేద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ నాకు ఈ క్లాత్ ఉందనేసి ఇది వేసేసాను, సేమ్ క్లాత్ ఉందనేసి. సో ప్రిన్స్ కట్ అయితే ఉంది కదా, అదైతే నేను ఎలా మార్క్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే ఉంది, తప్పకుండా చూసేయండి. సో 2 ఇంచెస్తో తీసుకుంటే సరిపోతుంది, హోల్డ్ చేసేసి 2 లేయర్స్గా. సో మనం 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే కట్స్ అక్కడ నుంచి ఆర్మ్ హోల్కి స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఆర్మ్ హోల్ సైడ్కి అనమాట ఈ కుట్ట అనేది. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగానే లైనింగ్ అనేది జాయిన్ చేసుకోండి. ఊరికి తిప్పేయడం కాదు, నార్మల్గా, ఎందుకంటే మనము పైన వేస్తాం కదా, దాన్ని తిప్పేస్తాం అనమాట. సో ఇది రివర్స్లో పెట్టేసి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవడమే. ఓకేనా. షోల్డర్ జాయిన్ చేసేస్తే మనకి కొంచెం భారం తగ్గిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని వీడియోస్లో స్టిచ్చింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల కొందరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకేనా. సో అందుకు కొంచెం సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఉండాలనేసి స్టిచ్చింగ్ తక్కువ పెట్టేసి కటింగ్ ఎక్కువ పెట్టేసి టిప్స్ అనేవి ఎక్కువ చెప్తున్నాను. ఓకేనా. సో నార్మల్ హ్యాండ్స్ అనేవి పెట్టేశాను, జాయిన్ చేశాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది. మన చెస్ట్ సైజ్ ఎంత ఉందో అంతతోనే మార్క్ చేసేసుకోండి. ఓకేనా. సో ఒక సైడ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి డ్రెస్కి, ఇంకో సైడ్ అయితే వదిలేసేయాలి. ఎందుకు అంటే
స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవడానికి. ఇక్కడైతే నేను ఒకటి స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. అయిపోయింది చూడండి, ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి స్టిచ్ అయితే. సో ఇలా అయిపోయిన తర్వాత కింద బాటమ్ పార్ట్ ఉంది కదా, నేను బాటమ్ పార్ట్కి ఏం లైనింగ్ వేయలేదు, ఈ క్లాత్కి అవసరం లేదని. ఓకేనా. సో ఇలా అయిపోయిన తర్వాత ఒక సైడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సైడ్ అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నేను కుట్టు వేయకుండా మీకు ఎలా అని. సో అటు సైడ్ ఎలా వేసామో ఇటు సైడ్ ఏమంటే హాఫ్ బాటమ్ పార్ట్ వరకు వేసేసుకోవాలి, కింది పార్ట్ వరకు, టాప్ పార్ట్ వరకు కాకుండా. సో నెక్స్ట్ ఏముంది, మనకి పైన ఒక లేయర్ ఉంది కదా, అంబ్రెల్లా లేయర్, దాన్ని మీరు మెయిన్ వైపు పరచకండి. సో ఇప్పుడు రివర్స్లో ఉంది కదా లైనింగ్ సైడ్, సో ఇది కూడా అంతే రివర్స్లో ఉండాలి. ఓకేనా. సో రివర్స్లో ఉండడం వల్ల తిప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా వద్దు, మనం మామూలుగానే డ్రెస్ కుట్టేసుకొని జాయిన్ చేసేసుకోవడం అంటే, సో దీనికి కూడా మీరు చుట్టూకి వేసేసుకొని కుట్టు అనేది జాయిన్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది కూడా అదొక టిప్ అనమాట. అసలు నేను ఎలా డిజైన్ చేయాలనుకున్నానంటే, ఇప్పుడు పైన లేయర్ వేస్తున్నా కదా, ఆ లేయర్ అనేది మనకి ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవడానికి, ఇష్టం ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టడానికి, నార్మల్గా డ్రెస్ వేసుకోవడానికి అలా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే మనం ఈ డ్రెస్కే కదా అనేసి ఇలా కుట్టేశాను. చూడండి చుట్టూ స్టిచ్ చేసేసాను నేనైతే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సో రెండు అయితే రివర్స్ సైడ్లోనే పెట్టేసి కుట్టేసుకోండి. ఎందుకంటే ఇలా తిప్పితే మనకు మెయిన్ సైడ్కి అనేది మెయిన్ క్లాత్ అనేది పడిపోతుంది. ఓకేనా. ఇక్కడైతే కట్స్ పెట్టేసుకోండి రౌండ్ అనేది మంచిగా తిరగడానికి. సో పైన ఒక స్టిచ్ అనేది చేస్తాం కదా స్టిఫ్నెస్ కోసం, సో తిప్పిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేస్తాం కదా, దానికోసం మంచిగా షేప్ అనేది కనిపించాలంటే ఖచ్చితంగా కట్స్ అయితే పెట్టుకోండి. మీరు ఎక్కడైనా కానీ నెక్ అనేది రౌండ్ షేప్స్ ఏమైనా కొంచెం షేప్స్ లాగా పెడితే దానికి ఖచ్చితంగా కట్స్ అయితే పెట్టుకోండి. ఇదైతే బెస్ట్ టిప్ అనమాట. సో చూడండి ఇప్పుడైతే తిప్పేస్తాను, చూపిస్తాను. ఇలా తిప్పేసిన తర్వాత ఇలా తిప్పేస్తే మనకి డ్రెస్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా జిగ్ జాక్ ఒక్కటి పెండింగ్ ఉంది. సో జిగ్ జాక్ కూడా చేసేసి పెట్టేస్తాను. ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను వేసుకొని కూడా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫుల్ వీడియో చూస్తున్నట్లయితే. ఓకేనా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఇలా కొత్తగా కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మొత్తం అయిపోయింది. ఇంకా పైన ఒకటి స్టిచ్ చేసేసేయడమే. సో పైన స్టిచ్ చేయాలా అవసరమా అంటే అది మీ ఇష్టం అండి. స్టిచ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. చూడండి స్టిచ్చింగ్ చేసేసాను చుట్టూ. ఇంకా దానికి వచ్చేసి లైనింగ్ కింద జిగ్ జాక్ ఒకటి ఉందని చెప్పా కదా. చూడండి జిగ్ జాక్ చేసా కూడా ఎంత మనకి లుక్ అయితే వచ్చిందో డ్రెస్ అయితే. సో నాకైతే సూపర్గా నచ్చింది. నేను సెలెక్ట్ చేసుకున్న ఈ క్లాత్ మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి. అండ్ నేను దీన్ని డిజైన్ చేసిన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఫుల్ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. సో ఎందుకు ఇంతలా అడుగుతున్నానంటే, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బాగుందో లేదో నాకు తెలియాలి కదా. సో చూడండి ఇక్కడ నేను స్ట్రక్చర్కి అయితే వేసి చూపిస్తున్నాను. అటు సైడ్ నేను వేసుకున్నది అనమాట. సో నేను వేసుకున్నాక ఎలా ఉందో మీకు తెలియాలి కదా. సో అందుకోసం అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. అండ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మర్చిపోకండి.